పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. దుబాయ్లో హై అలర్ట్ను ప్రకటించారు. ఎయిర్పోర్ట్ను టార్గెట్ చేసింది ఇరాన్. 1800 మిస్సైళ్లు డ్రోన్లతో దాడులు చేపట్టింది. ఈ నేపథ్యంలో రణరంగంగా మారింది రన్వే. నిప్పుల కొలిమిలా విమానాశ్రయ ఇంధన ట్యాంకులు మండిపోతున్నాయి. ఇక ప్రాణ భయంతో ప్రయాణికులు ఉరుకులు పరుకులు తీస్తున్నారు. ఎక్కడికక్కడ నిలిచిపోయాయి రాకపోకలు. ఈ నేపథ్యంలో విమానాశ్రయాన్ని మూసివేశారు అధికారులు. అంతర్జాతీయ విమానాలు కూడా దారి మళ్లించడం జరిగింది. చాలా వరకు విమానాలన్నీ గాల్లోనే ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. సెకండ్ల వ్యవధిలో భారీ విధ్వంసం చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, దుబాయ్ ఎయిర్పోర్ట్లో మాత్రం హై అలర్ట్ను ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇరాన్ మరోసారి దాడులను ఉధృతం చేసింది. ముఖ్యంగా ఇరాన్ దుబాయ్కి సంబంధించినటువంటి ఏదైతే ఇజ్రాయెల్ అలాగే అమెరికా స్థావరాలపైన మొత్తం కూడా ఈ డ్రోన్లతో దాదాపు 1800 డ్రోన్లతో కూడా ఈ దాడిని ఇది చేసింది. దాడిలో ముఖ్యంగా డ్రోన్లతో పాటు కొన్ని క్షిపణులు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ దాడులు మరి ముఖ్యంగా ఎయిర్పోర్టును బేస్డ్గా చేశారా, లేదు అంటే వేరే మార్గాలకు మళ్లించబోయి ఎయిర్పోర్ట్కి అతి సమీపంలో ఈ దాడి జరిగిందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ దాడిలో డ్రోన్లు మొత్తం కూడా ఏదైతే విమానాశ్రయానికి దుబాయ్ ఎయిర్పోర్ట్కి అతి సమీపంలో ఉన్నటువంటి ఇంధన కర్మాగారం మొత్తానికి అక్కడ నిప్పంటించిన పరిస్థితి కనబడతా ఉంది. ఆ డ్రోన్ ఒక్కసారిగా వెళ్ళి దానిపైన ఏదైతే ఆ ఇంధనం ఉన్నటువంటి ట్యాంకర్లో దూరడంతో మొత్తం కూడా అక్కడ ఆ ఇంధనం అంతా కూడా పేలిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఒక్కసారిగా ఆ విమానాశ్రయంలో హై అలర్ట్ జరిగింది. మొత్తం ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా మొత్తం కూడా మరి భయోందోళనకి గురైన పరిస్థితి కనబడుతుంది. వెంటనే అక్కడ నుంచి ప్రయాణికులు అందరూ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. పరుగులు పెట్టిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఒక్కసారిగా మరి ఇంత పెద్ద ఎత్తున 1800 డ్రోన్లతో ఈ మొత్తం కూడా దాడులు జరగడం, దాంతోపాటు దుబాయ్ ఎయిర్పోర్టుకు ప్రస్తుతానికి మొత్తం కూడా విమానాశ్రయాలు అన్నిటికీ ఇటు ఇండియా నుంచి వెళ్ళేటువంటి విమానాలు కావచ్చు, అలాగే దుబాయ్కి సంబంధించినటువంటి ల్యాండింగ్ ఉంటుందో ఆ అంతర్జాతీయ విమానాశ్రయాలకు సంబంధించినటువంటి అన్ని విమానాలను కూడా రద్దు చేసింది. సో దుబాయ్ ఎయిర్పోర్టును ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దుబాయ్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ లేదు అంటూ కూడా దుబాయ్కి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. విమానాశ్రయానికి సంబంధించినటువంటి కీలక అప్డేట్ అయితే ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. అక్కడ ఏదైతే దుబాయ్లో ల్యాండింగ్ అవ్వాల్సినటువంటి అన్ని విమానాలు కూడా వేరే మక్తల్కి సంబంధించినటువంటి ఏరియాలో మరి వాళ్ళు ల్యాండ్ చేసుకోవాలంటూ కూడా ఆదేశం ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. ఒక్కసారిగా హై అలర్ట్ ప్రకటించింది దుబాయ్ మొత్తం కూడా. ఇప్పటికే ఇటు ఒకవైపు ఇరాన్కి సంబంధించినటువంటి విషయంలో సతీష్ ముందు నుంచి చెప్తుంది, ఇరాన్ పూర్తి స్థాయిలో గల్ఫ్ దేశాల మీద మేము దాడులు చేయం, కేవలం అమెరికా ఇజ్రాయెల్ మాత్రమే టార్గెట్ చేసుకోవడం జరిగింది. సో గల్ఫ్ దేశాలు గతంలో చేసినటువంటి దాడికి కూడా క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితులు, కానీ ఈసారి ఎయిర్పోర్ట్లనే టార్గెట్ చేయడానికి వెనుక ఏదైనా రీజన్ ఉందనుకోవాలా? డెఫినెట్గా మరి అది అధికారిక ప్రకటన రావాల్సిన అవసరం ఉంది సిరాజ్. ఎందుకంటే ఇప్పటికే క్షమాపణ చెప్పినారు ఇరాన్. ఈ గల్ఫ్ దేశాలకు సంబంధించి మేము ఎక్కడ కూడా గల్ఫ్ దేశాలతో మేము ఇది చేసే అవకాశం లేదు. ముఖ్యంగా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి స్థావరాలు ఎయిర్ బేసెస్ కావచ్చు, అలాగే అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ మీరు ఇక్కడ స్థలాలు ఇవ్వకుంటే, మీరు ఆ ఎయిర్ బేసెస్కి కనుక సపోర్ట్ చేయకుంటే మేము మీ దేశాలపైన మీ దేశానికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా మేము దాడి చేయమంటూ కూడా క్షమాపణ చెప్పారు. మరొకసారి మీ దేశాలపైన మేము దాడి ఖచ్చితంగా చేయమని చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పటికే మరి ట్రంప్ ఒకవైపు హార్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే మరి ఇటు గల్ఫ్ దేశాలను కూడా ఏకం చేసే పనిలో పడ్డాడు ట్రంప్. అందుకే మరి ఈ దాడులు చేశారా అనే కోణంలో కూడా మరి తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మరి ఇరాన్ ఎలాంటి ప్రకటన చేయనుంది, ఇరాన్కి సంబంధించినటువంటి హోంశాఖ మరి ఎట్లాంటి ప్రకటన చేయనుంది అనేది చూడాలి. దాంతోపాటు విమానాశ్రయాలకు ఇలాంటి దాడులు జరిగితే కనుక, ఎందుకంటే విమానాశ్రయంలో పెద్ద ఎత్తున ఇంధనంకి సంబంధించినటువంటి సంపద అంతా ఉంటుంది కాబట్టి అక్కడ ఒకవేళ మరి డ్రోన్లు కనుక మరి అక్కడ ఇదైతే ల్యాండ్ అవుతే కనుక, క్రాష్ అవుతే కనుక మొత్తం కూడా విమానాశ్రయమే మొత్తం కూడా పేలిపోయే అవకాశం ఉంటుంది. ప్రజలకు పెద్ద ఎత్తున ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇరాన్ చేసినటువంటి ఈ దాడిపైన అటు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఎలా స్పందిస్తుంది, దాంతోపాటు ఇరాన్ మరి ఎందుకు ఈ దాడి చేసింది అనేది చూడాల్సిన అవసరం కూడా ఉంటుంది సిరాజ్.
కొంతవరకు అంటే పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ గాల్లోనే సో విమానాలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో సమీప ఎయిర్పోర్ట్లకి విమానాలను సో ల్యాండ్ చేసేటువంటి పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయి అక్కడ? ఎస్, డెఫినెట్గా ఇప్పటికే ఆ దుబాయ్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి అంతర్జాతీయంగా వస్తున్నటువంటి ఏదైతే విమానాలు ఉన్నాయో ఇటు ఈ ఇండియా నుంచి కానీ ఇంకా వేరే దేశాల నుంచి దుబాయ్ ఎయిర్పోర్ట్లో ప్రస్తుతానికైతే ఆ ఎయిర్పోర్ట్నంతా కూడా ఆ ఎయిర్ బేస్ను మొత్తం కూడా మూసేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. దాంతోపాటు పక్కన ఉన్నటువంటి కొంత మక్తల్ ఏదో విమానాశ్రయం ఉంది. ఆ విమానాశ్రయానికి పక్కనే ఉన్నటువంటి అతి సమీపంలో ఉన్నటువంటి విమానాశ్రయాల్లో ల్యాండింగ్ చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే పలు సూచనలు చేసినట్టు తెలుస్తూ ఉంది. దీనిపైన మరి పూర్తి విచారణ కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. రోజు రోజుకి ఈ దాడులు పెరుగుతూ ఉన్నాయి. అటు ఒకవైపు ట్రంప్ మాటలు యుద్ధం చేస్తూ ఉన్నాడు, మాటలతో ఆయన చెప్తా ఉన్నాడు. ఒకవైపు మాటలు ఇరాన్ మొత్తం కూడా లొంగిపోయింది, ఇరాన్ మాకు అంటే చర్చలకు సిద్ధంగా ఉంది, ఇరాన్ మొత్తం కూడా మరి ప్రస్తుతానికి మేము యుద్ధం చేయమంటూ కూడా మాతో మొరపెట్టుకుంటుంది అంటూ మరి ట్రంప్ చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ ఇరాన్ మాత్రం ఎక్కడా కూడా తలొగ్గకుండా, ఎక్కడ కూడా ట్రంప్కు మాటలకు వ్యతిరేకంగా ట్రంప్ ఏ వ్యాఖ్యలు చేసినా దానికి వ్యతిరేకంగా మరి ఇరాన్ దాడులు చేస్తూ ఉంది, ఊహించినటువంటి దాడులు చేస్తూ ఉంది. ఇరాన్ అసలు ఎక్కడెక్కడ దాడి చేస్తుందో ఊహించలేని పరిస్థితిలో కూడా ఇక్కడ ఇజ్రాయెల్, అమెరికా దేశాలు అలాగే ముఖ్యంగా గల్ఫ్ దేశాలు కూడా పెద్ద ఎత్తున మరి తీవ్ర ఆందోళన పరిస్థితిలో ఉన్నాయి. సో ఇరాన్ ముఖ్య లక్ష్యం ఏంటి, ఇరాన్ ఏ దేశంలో దాడి చేయబోతుంది, ఇటు ఇజ్రాయెల్లో దాడి చేయబోతుందా, లేదంటే అమెరికా బేసులు ఉన్నటువంటి ఆయుధ బేసులు ఉన్నటువంటి దేశాలపైన దాడి చేయబోతుందా, అసలు ఎక్కడ దాడి చేయబోతుంది అనేది ఒక స్పష్టత రాని పరిస్థితి కనబడతా ఉంది. ఇరాన్ చేస్తున్నటువంటి దాడుల్లో మొత్తం కూడా అమెరికా అలాగే ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు కొంత సతమతం అవుతున్న పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ దుబాయ్ దాడితో ఏదైతే దుబాయ్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి దాడితో మరొక్కసారి యుద్ధం కూడా ఇంకా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగినటువంటి ఎయిర్పోర్ట్లు దుబాయ్ ఎయిర్పోర్ట్ ఒకటి. సో ఎప్పుడు పర్యాటకులు నిత్యం రాకపోకలతో మాత్రం పూర్తి స్థాయిలో రద్దీగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పుడు అదే ఎయిర్పోర్ట్లో హై అలర్ట్ను ప్రకటించింది అక్కడి అధికారులు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ను కూడా టార్గెట్గా చేసుకొని ఇరాన్ పూర్తి స్థాయిలో దాడులు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడ్డాయి. ఒకటి కాదు, రెండు కాదు, 1800 మిస్సైళ్లు, డ్రోన్లతో దాడులకి తెగపడింది ఇరాన్. అయితే రణరంగంగా మారిపోయింది పూర్తి స్థాయిలో రన్వే. సో విమానాల రాకపోకలకు కీలకంగా ఉన్నటువంటి రన్వే పూర్తి స్థాయిలో నిప్పుల కొలిమిలా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఉన్నటువంటి విమానాశ్రయ ఇంధన ట్యాంకులు కూడా మండిపోతున్నటువంటి విజువల్స్ను మనం చూస్తున్నాం. ప్రాణ భయంతో ఉరుకులు పరుకులు తీస్తున్నారు ప్రయాణికులు. సో రాకపోకలతో రద్దీగా ఉండేటువంటి విమానాశ్రయంలో మాత్రం ఒక్కసారిగా నిప్పుల కొలిమిలా 1800 మిస్సైళ్లతో దాడులు జరగడం మాత్రం అక్కడి ప్రజలు, మరి ముఖ్యంగా విమానాశ్రయంలో ఉన్నటువంటి వారు ఊహించినటువంటి పరిణామంగానే భావించాలి. సో ఈ నేపథ్యంలో అధికారులు విమానాశ్రయాన్ని మూసివేశారు. సో అంతర్జాతీయ విమానాలను కూడా దారి మళ్లించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ల్యాండింగ్కి సిద్ధంగా ఉన్నటువంటి చాలా విమానాలు ఇప్పటికీ గాల్లోనే ఆగిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సెకండ్ల వ్యవధిలోనే భారీ విధ్వంసం చేసింది ఇరాన్. సో ఊహించినటువంటి పరిణామం అనుకోవాలి, దుబాయ్కి భారీ ఎదురు దెబ్బ అనుకోవాలి. సో ఇప్పటికీ ఇజ్రాయెల్, అమెరికా పూర్తి స్థాయిలో దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతీకార చర్యల్లో కూడా ఇరాన్ నిమగ్నమైనటువంటి నేపథ్యంలో మరోసారి గల్ఫ్ దేశంలో ఉన్నటువంటి దుబాయ్లో మాత్రం ఎయిర్పోర్ట్నే లక్ష్యంగా దాడి చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దుబాయ్తో పాటుగా యుఏఈ, మరి ముఖ్యంగా సౌదీ ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయి అనే దానిపైన మాత్రం స్టిల్ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. Keep moving. Grab your stuff. Let's go.